హాయ్ వ్యూవర్స్, నేను మీ బ్రైట్నెస్ రవికుమార్. ఈరోజు నేను మీకు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చాను. అదేంటంటే మన బ్రాండింగ్ గురించి, మన ఒక కంపెనీ యొక్క అడ్వర్టైజ్మెంట్ గురించి మనం ఒక ప్రమోషనల్ ప్రోడక్ట్ తీసుకుందాం అనుకోండి. సో దాంట్లో ఈరోజు తీసుకొచ్చిన ప్రోడక్ట్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మనకి అంబ్రెల్లా పైన మన టోటల్ బ్రాండింగ్ వస్తుంది. ఆ బ్రాండింగ్ ఎలా చేస్తాము, ప్రింటింగ్ ఎలా వస్తుంది, మీ అంబ్రెల్లా ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, మన బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి. సో ఈ ప్రమోషన్ మన ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది ఈ అంబ్రెల్లా. సో కాబట్టి ఈరోజు డీటెయిలింగ్ గా మీకు నేను చూపిస్తాను. మీకు ఎలా చూపిస్తానంటే ఆ ప్రింట్ ఎలా అవుతుంది ఏంటి టోటల్ డీటెయిలింగ్ ఉంటుంది మీకు. అంబ్రెల్లా ఈ విధంగా మనం తీసుకుంటాం అనమాట. సో మీరు ఆర్డర్ చేస్తే అంబ్రెల్లా వస్తుంది అనమాట. సో దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ప్రింటింగ్ తర్వాత మన అంబ్రెల్లాకి స్టిక్స్ ఉంటాయి, 2 స్టిక్స్. సో దీంట్లో ఇదొకటి మనకి ఈ అంబ్రెల్లా కస్టమ్ సైజ్ అనమాట. ఇది 6 ఫీట్ డయా ఉంటుంది అనమాట. 6 ఫీట్ డయా అంటే 6 ఫీట్ల డయా రౌండ్ ఉంటే దీన్ని డయా అని అంటారు. సో రౌండ్ లో 6 ఫీట్లు ఉంటుంది ఇది. సో దీనిపైన ఇలా ప్రింటింగ్ వస్తుంది. సో దీనికి స్టాండ్ వస్తుంది కిందికి. అంబ్రెల్లాది ఇది స్టాండ్. ఈ స్టాండ్ వచ్చేసి మనము ఈ విధంగా ఈజీ ఉంటుంది. ఇలా ఓపెన్ ఫస్ట్ మనం మొత్తం అంబ్రెల్లాని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఈ విధంగా మన నార్మల్ అంబ్రెల్లా ఓపెన్ చేసినట్టు ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసినప్పుడు మన కంపెనీ యొక్క బ్రాండింగ్ ఈ యొక్క కంపెనీ యొక్క బ్రాండ్ అనేది ఇక ప్రింటింగ్ అయ్యి ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇది తీసుకొచ్చి దీంట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు దీనికి ఒక నాక్ ఉంటుంది. ఈ నాక్ ని లోపలికి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే లోపలికి వచ్చేస్తుంది. మనకి హైట్ ఎంత కావాలో అంత పై పెట్టుకోవచ్చు. ఒకవేళ వద్దు ఇంత కాదు ఇంకా కొంచెం కావాలనుకుంటే మళ్ళీ దించుకోవచ్చు. ఇది అడ్జస్ట్మెంట్ అనమాట సైజు. ఇది లోపలికి ఇంత పైకి కావాలనుకుంటే, కాదు కిందికి కావాలనుకుంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. ఇది లాకింగ్ అనమాట. లాక్ అయిపోయిన తర్వాత ఇది క్లిప్ని ఎక్కడ జరగకుండా ఫిక్స్ అయిపోతుంది. ఇది ఫిక్స్ అయిపోతుంది. సో అంబ్రెల్లా ఈ విధంగా ఉంటుంది. చూడండి, అంబ్రెల్లాలో ఈ బ్రాండింగ్ అనేది మన కంపెనీ యొక్క బ్రాండింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇది బాటమ్, దీని తర్వాత హ్యాండ్ ఫ్లాగ్, అండ్ ఇది వచ్చేసి టాప్. సో 2 టైప్ ఉంటుంది అనమాట. వైట్ పైన ఇది మల్టీ కలర్ ప్రింటింగ్ అంటారు. మల్టీ కలర్ సబ్లిమేషన్ ప్రింటింగ్. దీనిది హీట్ ప్రాసెస్ లో ఉంటుంది. ఈ ప్రింటింగ్ ఎలా అయిందో కూడా మీకు చూపిస్తాను.